ఇది ఓల్డ్ శారీ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఓల్డ్ శారీతో హ్యాక్ చేద్దాం. ఏంటంటే నేను కుర్తి కుడుతున్నాను ఈ ఓల్డ్ శారీతో. ఫస్ట్ నేను స్లీవ్స్ తీస్తాను. ఇది నెట్ క్లాత్ కొంచెం బాగుందనేసి ఇటువైపు స్లీవ్స్ తీస్తున్నాను అనమాట. అయితే కొంగు వైపుకి అంతా ఈ నెట్ వచ్చింది అనమాట. నేను ఆల్రెడీ ఇది కట్ చేశాను. 2 ఫోల్డ్స్ పెట్టేసి స్లీవ్స్ కట్ చేశాను నేను. ఓకే, హైట్ శారీ హైట్ అనమాట. ఈ కింద బార్డర్ ఇట్లా వచ్చింది, తెలుస్తుంది కదా. సో ఈ బార్డర్కి నేను ఏం చేస్తున్నానంటే ఇది పైకి పెట్టేసి దీనికి నెక్ లైన్ ఇస్తాను అనమాట. నెక్ కట్ చేస్తాను. దీన్ని 2 పీసెస్ కట్ చేద్దాం. కట్ చేసేసి మనం ఈజీగా నెక్ అవన్నీ మెజర్మెంట్స్ పెట్టుకుందాం. ఎందుకంటే ఇది బాగా కదులుతుంది, క్లాత్ జార్జెట్ కాబట్టి బాగా స్లిప్ అవుతుంది. ఇదిగోండి, ఇది 2 పీసెస్ నేను కట్ చేశాను. 35, ఓకే, 32. ఇది విడ్త్ వచ్చేసి 35 ఉందన్నమాట. ఓకే, ఈ విడ్త్ వచ్చేసి 35. ఇదేమో లెంత్ ఆన్ ఫోల్డ్లో. ఇది 2 పీసెస్ ఉన్నాయి. వీటిని పెట్టి ఇప్పుడు నేను కట్ చేస్తాను. శారీ నిలువేమో నేను కూడా లెంత్ పెడుతున్నాను. ఓకే, అడ్డంగా ఎంత తీసానంటే ఇది ఒక్క పీస్ 35 ఇంచెస్ అట్లా కట్ చేశాను. ఓకే, 35 ఇంచెస్ ప్లస్ 35, 2 పీసెస్. ఇదంతా క్లాత్ వస్తుంది. ఇటువైపు నేను నెక్ విడ్త్, ఆర్మ్ హోల్ పెడతాను. ఇది నెక్ డీప్నెస్ పెడతాను. ఇదేమో ఫుల్ లెంత్ వస్తుంది అనమాట. కుర్తీకి ఫుల్ లెంత్. ఏ లైన్ కుర్తీ? స్ట్రైట్ లైన్ కుర్తీ. ఓకే, స్ట్రైట్ లైన్ కుర్తీ. గేరా వచ్చేసి నేను ఇది 2 పీసెస్ వేసామన్నమాట. 4 ఫోల్డ్స్ ఉంటుంది ఈచ్ ఫోల్డ్. ఓకే, ఇది ఆన్ ఫోల్డ్ ఉంటుంది, ఇది కూడా ఆన్ ఫోల్డ్ ఉంటుంది కిందది. సో ఇటువైపు ఓపెన్ వస్తుంది మనకు. ఓకే, ఇది మొత్తం ఈచ్ పీస్ 35 ఇంచెస్ లాగా తీసుకున్నాను. ఇది పెట్టేశాను. ఇప్పుడు నేను మెజర్మెంట్స్ డ్రా చేస్తాను. ఇది ఇప్పుడు నేను మెజర్మెంట్స్ పెడుతున్నాను. నెక్ డీప్నెస్ 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇటు నుండి ఒక లైన్ నేను విడ్త్ ఎంత తీసుకున్నాను అంటే 7 తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి పాయింట్ పెట్టుకొని 7కి ఇది ఒకటి నేను నెక్ లైన్ డ్రా చేసుకున్నాను. ఓకే, నెక్ లైన్ డ్రా చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 9 తీసుకున్నాను, హాఫ్ షోల్డర్. ఇటు నుండి నేను ఆర్మ్ హోల్ వచ్చేసి 7 తీసుకున్నాను. ఓకే, ఇన్నర్ అవుటర్ 2 కౌస్ ఇచ్చేసాను. ఇటు నుండి ఇది చెస్ట్ లైన్ వచ్చేసి మనకి 13 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత వేస్ట్ లెంత్ వచ్చేసి 14కి ఒక మార్క్ చేశాను. ఓకే, అప్రాక్సిమేట్లీ ఇది ఇక్కడికి వస్తుంది 14. ఇక్కడ నుండి ఇక్కడికి 14 ఇంచెస్ లెంత్. విడ్త్ వచ్చేసి ఇక్కడ 12 వస్తుంది, ఇది 13 వస్తుంది. ఇటు నుండి కిందకి మొత్తం గేరా ఒక లైన్ గీసేసాను నేను. దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇది కట్ చేశాను. ఇది శారీ ఫాల్ అనమాట. విప్పదీసేస్తాను. కటింగ్ చేశాను కానీ ఇది తర్వాత విప్పదీసేస్తాను. ఈ విధంగా వచ్చేసింది ఓవరాల్గా డ్రెస్ కటింగ్. ఓకే, ఇదేమో బోట్ నెక్ వస్తుంది, షోల్డర్, ఆర్మ్ హోల్. ఇది కుట్టిన తర్వాత మనకి నీట్గా కనిపిస్తుంది. ఇంకా నేను దీనికి లైనింగ్ కట్ ఇది 2 ఇంచెస్కి ఒకటి మెజర్ చేశాను. దీంతో నేను చిన్న షేప్ ఇద్దాం మనం ఎండ్లో. ఓకే, ఇలా షేప్ ఇచ్చి దీనికి లెవెల్ చేసి కట్ చేస్తాను. ఇట్లా వస్తుంది ఆ షేప్. లేదంటే ఇది కింది వరకు ఉంటే సైడ్స్కి బాగోదన్నమాట. ఇట్లా వస్తుంది కంప్లీట్గా. దీనికి లైనింగ్ కట్ చేద్దాం ఇప్పుడు. ఇది లైనింగ్ కట్ చేశాను. 2 పీసెస్, ఫ్రంట్ బ్యాక్, షోల్డర్, ఆర్మ్ హోల్, సైడ్స్. ఓకే, 2 పీసెస్.
ఇది నేను కుట్టడం స్టార్ట్ చేశానండి. బోట్ నెక్ కదా, బోట్ నెక్ నేను లైనింగ్తోని దీన్ని అతికించాను. ఇది తెలుస్తుంది కదా, ఇది నెక్ అనమాట. నెక్ లైన్ ఇది నెక్ లైన్. ఇది వచ్చేసి షోల్డర్ మనకు బోట్ నెక్లో చాలా తక్కువగా వస్తుంది. సో ఇది షోల్డర్. నేను ఫస్ట్ ఇది కుట్టేశాను. కుట్టి దీనికి ఒకవైపు షోల్డర్ కూడా నేను జాయిన్ చేశాను. నా మెథడ్ తెలుసు కదా మీకు, ఎట్లా కుడతాను నేను. ఫస్ట్ నేను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఒక స్టిచ్ వేసాను. దాన్ని అటువైపుకి తిప్పేసి మళ్ళీ లైనింగ్ మీద ఒకటి ఇలా టాప్ స్టిచ్ చేశాను. కనిపిస్తుందా? అది టాప్ స్టిచ్ వేసాను దీనికి. ఇక్కడ టాప్ స్టిచ్ వేసాను. దీన్ని ఉల్టా అటువైపు తిప్పేసి, సో 2 ఫ్రంట్ బ్యాక్ కుట్టేసాను నేను. ఇప్పుడు నేను షోల్డర్ కూడా జాయిన్ చేశాను ఇటువైపు. ఇది ఇన్విజిబుల్ షోల్డర్ లాగా జాయిన్ చేశాను. సో ఇది ఇట్లా వస్తుందన్నమాట. ఇక్కడ మనకు కుట్ట అనేది కనిపించదు, ఇది లోపలికి ఉండిపోతుంది. ఇది షోల్డర్ అవుతుంది అనమాట. ఇంకోవైపు నేను షోల్డర్ అటాచ్ చేసేస్తే అయిపోతుంది. బేసిక్గా ఇది షోల్డర్ వస్తుంది, ఇది పైన. ఓకే, ఈ పార్ట్ షోల్డర్ వస్తుంది. దీనికి ఇంకోవైపు వెనకాల వైపుది షోల్డర్ తిప్పి దీనికి వేస్తాను నేను. ఇవి షోల్డర్స్ అనమాట. ఓకే, దీనిపైన నేను బేసిక్గా అయితే మనము ఇట్లా పెట్టి కుడతాము. ఇది ఇట్లా ఓపెన్గా అనిపిస్తుంది, నీట్గా అనిపించదు. అందుకని నేను ఇట్లా లోపల నుండి వేసేసి దీన్ని ఉల్టా ఇటువైపు తిప్పేస్తే మనకి ఇది నీట్గా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇది కుట్టాను నేను. దీన్ని ఇటువైపుకి తిప్పేస్తే షోల్డర్ ఇట్లా వస్తుంది అనమాట మనకి నీట్గా. ఈ కుట్టిన స్టిచ్చెస్ మనకు బయట ఎక్కడ కనిపించవు, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ దీనికి నేను స్లీవ్స్ కుడతాను అనమాట. ఈ స్లీవ్స్ వేసిస్తాను. ఇది స్లీవ్, ఈ పైది నెట్కి డిజైన్ ఉంది కాబట్టి ఇది స్లీవ్కి పెట్టాను, షార్ట్ స్లీవ్స్ పెట్టాను. ఇదేమో ఆర్మ్ హోల్, దీనికి వేసి నేను ఇది అతికించేసి కుట్టేస్తాను. ఇదిగోండి స్లీవ్ కుట్టడం అయిపోయింది బాడీకి. ఇది విప్పదీస్తే స్లీవ్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్లీవ్ కుడదాం. ఇది స్లీవ్స్ కుట్టేయటం అయిపోయింది. స్లీవ్స్ తర్వాత నేను పక్కన ఇక్కడ ఈజ్ పెట్టాను, ఈ సైడ్స్ కుట్టేద్దాం. ఓకే, పక్కకి స్లిట్ నేను ఎంత పెడుతున్నానంటే 22 సంథింగ్ పెడుతున్నాను, సైడ్ స్లిట్. ఓకే, దీనికి ఇప్పుడు కుట్టేసేస్తాను సైడ్ స్టిచెస్. ఇవన్నీ ఇట్లా మార్క్ చేసుకున్నాను నేను. ఇది వేసిన తర్వాత కింద స్లిట్ దగ్గర ఇదొకటి లేస్ ఉంది. ఈ లేస్ మనము సైడ్స్కి 2 వైపులా స్లిట్కి వేసి కుట్టేద్దాం.